ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ఎంపీలతో సర్కార్ భేటీ కానుంది. కేంద్రం దగ్గర పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అజెండాగా ప్రజాభవన్లో సమావేశం జరగనుంది. అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానించింది సర్కార్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు సైతం ఇన్విటేషన్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు వింటర్ సెషన్ ప్రారంభం కానుంది. దీంతో మెట్రో సెకండ్ ఫేజ్, మూసీ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ డ్రైపోర్ట్ విభజన సమస్యలపై ఇవాళ ఎంపీలతో చర్చించనుంది సర్కార్. మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎంపీలతో భేటీ అజెండా ఏంటి? కేంద్ర మంత్రులు ఈ మీటింగ్ వస్తున్నారా? ఇవాళ మధ్యాహ్నం ప్రజాభవన్లో ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తర్వాత కేంద్రం దగ్గర రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు పెండింగ్లో ఏమేమి ఉన్నాయి, వాటి విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉండబోతుంది. అయితే ఇందులో ఈ సమావేశానికి మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా ఆహ్వానించారు. తర్వాత ఇందులో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు వస్తారా లేరా అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, తర్వాత కేంద్రంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి మరి కేంద్ర మంత్రులు వస్తే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుంటే కొంచెం మంచి పరిణామాలు ఉంటాయనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. మరి వస్తారా లేదా అనేది దాని మీద కూడా మరో చర్చ కూడా జరుగుతూ ఉన్నది. అయితే ఇందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే మెట్రో రైలుకి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్కి సంబంధించి పెండింగ్లో ఉన్నది. సో ఇప్పటికే ఈ విషయంలో అనుమతి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంబంధిత మంత్రులతో ఈ విషయంపైన చర్చించారు. ఇక వీటితో పాటు రాష్ట్రంలో ఏదైతే మూసీ పునరుజ్జీవం అని చెప్పేసి ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించిన దాని మీద కూడా కేంద్రము అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టు ఎంతవరకు వచ్చింది, కేంద్రం నుంచి మరి వీలైన తొందరలో దీనికి అనుమతి రావాలంటే ఏం చేయాలి, ఇట్లా ఈ అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ట్రిపుల్ ఆర్కి సంబంధించిన దాని మీద కూడా పెండింగ్లో ఉంది కాబట్టి ఆ అంశం మీద కూడా ఇవాళ మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఈ అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన దాని మీద కూడా చర్చించనున్నారు. వీటితో పాటు డ్రైపోర్ట్, ప్రధానంగా ఈ డ్రైపోర్ట్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దీని మీద ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నది. సో వీలైన తొందరలో దీనికి సంబంధించినటువంటి అనుమతులు కేంద్రం నుంచి వేగవంతం చేసుకునే విధంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఈ డ్రైపోర్ట్ అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక ఈ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని తొందరలో నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా కేంద్రం పైన ఒత్తిడి తేవాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర. సో దానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి అంశం సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య కొంత వివాదం నెలకొన్నది. సో దీనికి సంబంధించిన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వీళ్ళని తొందరలో ఆ సమస్యను పరిష్కరించాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఇవాళ మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఈ అంశం మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక రైతులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఈ కొనుగోలు సెంటర్ల దగ్గర పత్తికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కొర్రీలు పెట్టారు. దానికి సంబంధించి దాంతో రైతులు కూడా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి CCIకి సంబంధించినటువంటి నిబంధనల్లో కొన్ని సడలింపు చేయాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. దీని మీద కూడా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి కాబట్టి ఆ పార్లమెంటు సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, కేంద్రం నుంచి ఆ సమస్యలను పరిష్కారం దిశగా వీళ్ళని తొందరలో వీటిని పరిష్కారం చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీదనే ప్రధాన ఎజెండాగా ఇవాళ మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ కేంద్రంలో ఉన్నటువంటి
పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి తర్వాత పెండింగ్ నిధులకు సంబంధించి దాని మీదనే చర్చించే అవకాశం ఉంటుంది శ్రవంతి.